ఎత్ర నార్యస్తు పూజ్యంతే. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని నమ్మిన దేశం మనది. అయితే అలాంటి చోట ఇప్పుడు స్త్రీలకి రక్షణ లేకుండా పోతుంది. స్త్రీలు భయం భయంతో బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. అమ్మాయిలు ప్రతి దానికి భయంగానే చూడాల్సి వస్తుంది. వారిని వెంటాడుతున్న ఎన్నో భయాల్లో సీక్రెట్ కెమెరా ఒకటి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడ ఏ సీక్రెట్ కెమెరా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిందే. షాపింగ్ మాల్స్, హోటళ్ళు, స్కూల్స్, కాలేజీ హాస్టల్స్ ఇలా ఎక్కడ ఏ కెమెరా ఉంటుందో మనం చెప్పలేం. ముఖ్యంగా బెడ్రూమ్, బాత్రూమ్ వంటి ప్రైవేట్ ఏరియా సీక్రెట్ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నామని చెబుతున్నా వికృత చేష్టలు మాత్రం అస్సలు ఆగడం లేదు. తాజాగా గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. కాలేజీలో ఓ విద్యార్థియే ఈ వికృత క్రీడకు దిగినట్లుగా తేలడం మరింత ఘోరం. అంతకంటే ముఖ్యంగా ఓ అమ్మాయే వాటిని ఏర్పాటు చేసింది అని వార్తలు రావడం మరింత సిగ్గుచేటు. ఈ ఘటన ఇది పెను సంచలనంగా మారింది. అమ్మాయిల భద్రతపై మరోసారి సందేహాలు రేకెత్తిస్తోంది. అమ్మాయిలు, మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇది నొక్కి మరీ చెబుతోంది. ఏకంగా 300 మంది అమ్మాయిల వీడియోలు తీశారని వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఘటనలు తరచూ ఎన్ని జరుగుతున్నాయి? గతంలో ఓ కాలేజీలో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్లో ఓ ఇంటి యజమాని అమ్మాయిలకు మాత్రమే ఇల్లు అద్దెకి ఇచ్చి అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. అలాగే బట్టల దుకాణాల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. కొందరి వికృత చేష్టలకి అమ్మాయిలు బలవుతూ ఉన్నారు, భయంగా బ్రతుకుతూనే ఉన్నారు. తాజాగా కాలేజీ ఘటనలో చాన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతున్నట్లుగా వార్తలు రావడం మరింత ప్రమాదకరం. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు ఆదేశించారు. అయితే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి కెమెరాలని గురించి జాగ్రత్త పడవచ్చు. మీరున్న గదులు సురక్షితంగా ఉంటాయో ఉండవో తెలియవు. కాబట్టి ముందుగా రూమ్ అంతా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆ గదిలో లైట్లు అన్నీ ఆఫ్ చేసి స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ లైట్ని ఆన్ చేసి రూమ్ పరిశీలించండి. అప్పుడు సీక్రెట్ కెమెరాకి సంబంధించిన లెన్సులు కానీ లైట్లు కానీ కనిపిస్తే అప్పుడు సీక్రెట్ కెమెరా ఉన్నట్లని అర్థం. వీటిని గుర్తించడానికి కొన్ని స్మార్ట్ ఫోన్ యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకొని వాటి సహాయంతో గుర్తించవచ్చు. గడియారాలు, వైఫై పరికరాలు, టెలిఫోను, బాత్రూము, ఫ్యాన్స్, అలమారాలు, అద్దాలు, ఏసీలు ఇలా అన్ని చోట్ల జాగ్రత్తగా పరిశీలించండి. షాపింగ్ మాల్స్, ట్రయల్ రూమ్స్లో వెళ్ళినప్పుడు అక్కడ అద్దాలను జాగ్రత్తగా చెక్ చేయండి. అద్దంపై వేలు పెట్టి ప్రెస్ చేసినప్పుడు మీ వేలుకు అద్దంలో ప్రతిబింబించే వేలుకు మధ్య గ్యాప్ లేకుండా మీ వేలు అద్దంలో వేలుకు టచ్ అయింది అంటే సీక్రెట్ కెమెరా ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బాత్రూంలో షవర్, వాటర్ ట్యాప్, వాష్ బేసిన్, టాయిలెట్ పాట్ మొదలైన వాటిని తనిఖీ చేయాలి. వాస్తవానికి సీక్రెట్ కెమెరాలు ఏదైనా వస్తువులో అమర్చారో తెలుసుకోవడం చాలా కష్టం. ఎక్కువ స్పై కెమెరాలు నల్లని రంగులోనే ఉంటాయి. అందులోనూ అవి వైర్లెస్ కెమెరాలు. హై డెఫినేషన్తో రికార్డు సదుపాయం ఉండటంతో నేరస్తులు వినియోగిస్తూ ఉంటారు. వైఫై ఆధారంగా కెమెరాలను ఆపరేట్ చేసే వెసులుబాటు ప్రస్తుతం అందుబాటులో ఉంది. అందుకే కంటికి కనిపించని రహస్య కెమెరాలను RF డిటెక్టర్లు ఉపయోగించి కనిపెట్టవచ్చు. థర్మల్ డిటెక్టర్ల ద్వారా మనం గుర్తించవచ్చు. హ్యాండ్ హెల్డ్ వైఫై నెట్వర్క్ స్కానర్ల ద్వారా కూడా రహస్య కెమెరాలను మనం గుర్తించవచ్చు. ఇక గదిలోకి వెళ్ళేసరికి ఏదైనా చిన్నగా శబ్దం వస్తుందేమో గమనించాలి. కొన్ని రహస్య కెమెరాలు పనిచేస్తున్నప్పుడు చిన్నగా శబ్దం వస్తుంది. దాన్ని గుర్తిస్తే అక్కడ కెమెరా పనిచేస్తున్నట్టే అని అర్థం. గదిలో ఫోన్ మాట్లాడేటప్పుడు మధ్యలో మీకు ఏదైనా శబ్దం వినిపిస్తే మాత్రం గుర్తుంచుకోండి, కొన్ని సెల్ ఫోన్లు ఇటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సంకేతాలను గ్రహించగలవు. అటువంటప్పుడు మీకు అనుమానం కలిగిన ప్రాంతాల్లో మీ సెల్ ఫోన్ను ఉంచాలి. అప్పుడు ఆ శబ్దం మరింత ఎక్కువగా ఉంది అంటే మాత్రం అక్కడ ఏదైనా రహస్య పరికరం ఉన్నట్టే. ఇవన్నీ పాటించి జాగ్రత్తగా ఉండవచ్చు. అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త.